మీరు ఆలోచన చేసి మద్దతు ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నది, ఆ మార్పు ఏందన్నది మీరే గమనిస్తారన్న విషయాన్ని మేము తెలియజేస్తాము. అయితే లక్ష్యం గమ్యం ఎంత పెద్దదైనా గమనం కూడా అంతే ఇంపార్టెంట్. మనం పోయే తొవ్వ నైతిక విలువలతో కూడినది అయి ఉండాలి. మనం పోయే తొవ్వ 10 మందిని కలుపుకొని పోయేది అయి ఉండాలి. అటువంటి ప్రయత్నమే ఇవాళ రక్షణ సేన చేస్తున్నది. ఈ రౌండ్ టేబుల్ పెట్టడానికి కూడా అదొకటే కారణం. మా అంతటా మేము పోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు, 100 మందిని పోగేయచ్చు, ముచ్చట పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా కాదు. ఖచ్చితంగా మేధావుల భాగస్వామ్యం మాకు కావాలి. ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు కావాలి. ఖచ్చితంగా మాజీ మావోయిస్టులు మా అన్నలు ఉన్నారు, వాళ్ళందరి యొక్క పదునైనటువంటి భావజాలం మాకు కావాలి. ఖచ్చితంగా మా ఆడబిడ్డలు యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి యొక్క స్పిరిట్ మాకు కావాలి. ఆ ఊడుకునెత్తురు మాకు కావాలి. అన్నిటి కలయిక అయితేనే ఈ పార్టీ ముందుకు పోతుంది, తెలంగాణ ముందుకు పోతుంది. తప్పితే ఏదో ఒంటి కొమ్ము సొంటికాయ లెక్క రాజకీయం చేస్తామంటే అది అయ్యే పని కాదు. ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకెళ్తాం. విద్యార్థులైనా మేధావులైనా ఇక్కడ చూస్తున్నారు మీరు, మొత్తం బొకే లెక్క ఉంది ఆడికెళ్ళేడు దాకా. అన్ని వర్గాల వారు అందరూ కొంచెం ఇంకా కొంత మా మహిళల సంఖ్య పెంచుకుంటాం. అది పెంచుకునే అవసరం ఉన్నది. వాళ్ళని కూడా లీడర్స్ తయారు చేస్తున్నాం. మీకు కాంపిటీషన్ ఖచ్చితంగా ఇస్తాం. నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా 50% మందిని తయారు చేసే ప్రణాళికలు ఉన్నా, బట్ 33% తగ్గకుండా మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో తప్పకుండా సీట్లు ఇస్తామని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ కల్చర్ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని నేను మొదటి నుంచి కూడా, తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలని పనిచేసినటువంటి వ్యక్తిని. భారతీయ జనతా పార్టీ యొక్క ఆధిపత్యం తెలంగాణలో పెరిగితే ఏమవుతుందంటే, మన మైసమ్మ పోతుంది, మన పెద్దమ్మ పోతుంది, మన మడేలయ్య పోతాడు, ఎవ్వరూ మిగిలరు. లాస్ట్కి మిగిలేది ఒకరో రెండో దేవుళ్ళు ఉంటాయి. ఆ ఒకరో రెండో అనేటటువంటి మూసలో ఉండకుండా ఏ కులానికి ఆ కులం, ఏ వర్గానికి ఆ వర్గం, ఎవరికి వారి ఇష్టదైవాన్ని పూజించుకునేటటువంటి అందమైన సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. అది కాపాడుకోవాలంటే, అది రక్షించాలంటే భారతీయ జనతా పార్టీ లాంటి సాంప్రదాయ శక్తులు తెలంగాణ పొలిమేరలకు కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. వారు మారువేషంలో వస్తున్నారు, ముసుగు వేషంలో వస్తున్నారు, మేకప్ తోలు కప్పుకొని పులుల్లాగా పవన్ కళ్యాణ్ రూపంలో వస్తున్నారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. మొదలొచ్చి లొల్లి వేస్తారు, గోల వేస్తారు, తర్వాత వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా చైతన్యాన్ని ప్రదర్శిద్దామని మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను మీరు మాట్లాడిన మాటల్లోంచే నేను రాయడం జరిగింది. అది నేను మీ ముందు ప్రపోజ్ చేస్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తే దయచేసి చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నాను. ఒకటి, తెలంగాణ 1200 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. 2, తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరం కూడా ప్రభుత్వంతో పోరాడతాం, సాధించుకుంటాం. 3, తెలంగాణను అవమానించిన పవన్ కళ్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 4, తెలంగాణ ద్రోహులకు వత్తాసు పలికే వాళ్ళు ఈ ప్రాంతం వారైనా వారిని ద్రోహులుగానే మేము భావిస్తాం. కరీంనగర్కి సంబంధించి 2 తీర్మానాలు పెట్టినామన్నా ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది. కాబట్టి మొదటిది, తెలంగాణ ఉద్యమకారులకు జాలిగుట్టలో ఏదైతే 250 గజాల చొప్పున మనం భూపోరాటం చేసినామో అది 250 గజాల చొప్పున పట్టాలు పంపిణీ చేయాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరిది, అత్యంత ముఖ్యమైనది, కరీంనగర్ పట్టణంలో ఖచ్చితంగా తెలంగాణ తల్లి, ఉద్యమ తెలంగాణ తల్లిని మళ్ళీ ప్రతిష్ఠించాలని ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి తీర్మానాలుగా ఇవాళ చెప్తా ఉన్నామన్నా. ఇంకేమన్నా మిస్ అయి ఉంటే కూడా దయచేసి గుంజపాడు గన్నతో చెప్పి మనం వాటిని యాడ్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా మళ్ళీ ఒకటే, ఇంతమంది మా ఆడబిడ్డలు, మహిళా మనులు అక్కడ జెండా కార్యక్రమం దగ్గర నుంచి ఎదుర్కొని స్వాగతం పలికి జెండా కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసి ఇక్కడ దాకా వచ్చి 3 గంటలు మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం, మన ఆత్మగౌరవం కోసం మీ అందరూ కూర్చున్నందుకు, మీ అంత మేధస్సును పంచినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలన్న. శిరస్సు వంచి అందరికీ ప్రణామాలు చేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది చేరడానికి వచ్చినారు. ఆ చేరికల పేర్లు అన్నవాళ్ళు పిలుస్తారు. అంటే రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడతో ముగిసిందన్న. అందరికీ ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీలో చేరికల విషయం గుంజపాడు హరిప్రసాద్ గారు టేకప్ చేస్తారు. అంజన్ రెడ్డి అన్న క్షమించాలి, మీతో మాట్లాడించలేకపోయినాం. బర్త్డే ఎవరు? సారీ అన్న, మాట్లాడలేకపోయినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి వాణి
గారు కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిక కోసం వచ్చారు. వాణి గారిని ముందుకు రావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా పిఎస్ఎఫ్ నుంచి లింగంపల్లి శ్రీనివాస్ గారు వారు కూడా చేరికకు వచ్చారు. వారు కూడా అందరికీ నమస్కారం. ఒక 3 గంటల నుంచి మాట్లాడుతూ ఉన్నాం అందరం. చాలా ఓపికగా చాలామంది లంచ్ కూడా చేయకుండా కూర్చున్నారు. ముందుగా మీ ఓపికకి ధన్యవాదాలు. సరే, లంచ్ చేయడం కన్నా ఎక్కువ ఇవాళ రేపు లొల్లేందంటే ఫోన్ చూడకుండా కూర్చున్నారు చాలామంది. అది పెద్ద విచిత్రం. అసలు మనం తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమంలో విజయం సాధించినట్టే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా అసలు ఇట్లా ఇట్లా పోతూనే ఉంటుంది అన్నట్టు. కాబట్టి అట్లా కాకుండా మంచిగా కూల్గా కూర్చొని మాట్లాడుతున్నారంటే అద్భుతం, బ్రిలియంట్. మీ డెడికేషన్ని మనం ఏదైతే ఒక గంభీరమైన అంశాన్ని ఎన్నుకొని ఇవాళ సమావేశం పెట్టుకున్నామో ఆ అంశాన్ని తెలంగాణ ప్రజల వద్దకు చేర్చడానికి కూడా ఆ సీరియస్నెస్ని తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. అంటే మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో చూసినాం, మనకు తెలంగాణ ప్రజలకు రాజకీయ కుట్రలు ఎట్లుంటాయి, కేంద్రంలో అధికారంలోకి రావాలన్న కుట్రలు ఎట్లుంటాయి, రాష్ట్రంలో అధికారం సాధించాలనుకునేటటువంటి వాళ్ళ కుట్రలు ఎట్లుంటాయి, ఏ రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళ కుట్రలు ఎట్లుంటాయి అన్నది మనకు చాలా బాగా తెలుసు. అవన్నిటిని చూసి అనుభవించి వాటిని అన్నిటిని ఎదుర్కొని మనం బయటకు వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఇవాళ ఇప్పుడు రాష్ట్రం వచ్చింది ఆల్రెడీ, అంటే మనం చాలా మటుకు సేఫ్గా ఉన్నాం. కానీ ఇక్కడ కొంతమంది వక్తలు మాట్లాడిపోయినట్టు బీజేపీ అనేటటువంటి పార్టీ ఏది ఏమన్నా వేసి తెలంగాణను హస్తగతం చేసుకోవాలని ఆలోచన చేస్తుంది, ఏది ఏమన్నా వేసి తమిళనాడుని హస్తగతం చేసుకోవాలని ఆలోచన చేస్తుంది, ఏదేమన్నా వేసి సౌత్ ఇండియాలో పాగా వేయాలనే ఆలోచన